నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. భూ సమీకరణకు ముందుకు రాని వారి నుంచి భూసేకరణ ద్వారా తీసుకునే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే భూములు ఇవ్వని గ్రామాల్లో సేకరణకు ప్రకటనలు జారీ చేయగా నేలపాడులో 4 ఎకరాల 33 సెంట్ల భూమికి తొలి అవార్డు పాస్ చేసింది. ఇక్కడ ఎకరానికి ఇచ్చే పరిహారాన్ని 16,03,000గా నిర్ణయించింది. అమరావతి నిర్మాణానికి భూ సమీకరణకు ముందుకు రాని రైతుల నుంచి సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో విడతల వారీగా భూసేకరణ ప్రకటనలు జారీ చేస్తోంది. ఇప్పటికే 18 గ్రామాల్లో భూసేకరణ ప్రకటనలు జారీ అయ్యాయి. మొత్తం 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో 3,549 ఎకరాల 61 సెంట్ల భూమిని సేకరించనున్నారు. ఇందులో అత్యధిక భాగం తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి, మంగళగిరి మండలంలోని కురగల్లు, నిడమర్రు, నవలూరు గ్రామాల పరిధిలో ఉంది. ఉండవల్లిలో అత్యధికంగా 762.28 ఎకరాలు, పెనుమాకలో 600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మిగతా 6 రెవెన్యూ గ్రామాలకు భూసేకరణ ప్రకటనలు జారీ చేసి వచ్చే జూన్, జూలై నాటికి మొత్తం భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆ 6 గ్రామాల్లో మొత్తంగా 1755.37 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ ప్రకటనను సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రభుత్వం మాత్రం వారికి ఎలాంటి అనుకూల తీర్పు ఇవ్వలేదని చెబుతోంది. రాజధాని భూ సమీకరణ ప్రక్రియను మొట్టమొదట ప్రారంభించిన నేలపాడు నుంచే భూసేకరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ గ్రామంలో 27 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఎలాంటి అవరోధాలు లేని 4 ఎకరాల 33 సెంట్లకు ఇటీవలే అవార్డు పాస్ చేసింది. రాజధాని ప్రకటన వెలువడే నాటికి నేలపాడులో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ కేవలం 3 లక్షలు మాత్రమే ఉండగా ప్రభుత్వం ఇటీవలే 6 లక్షలకు పెంచింది. 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనలు, సొలీషియం ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని భూసేకరణ ద్వారా తీసుకోనున్న భూమికి ఇక్కడ ఎకరాకు 16,03,000 రూపాయలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. మిగిలిన గ్రామాలకు ఈ తరహాలోనే పరిహారం లెక్కించనున్నారు. మెట్ట గ్రామాల కన్నా జరీబు భూములున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉంటుంది. నేలపాడులో ఎకరం 1,50,00,000 వరకు ఉన్న ప్రభుత్వ పరిహారం మాత్రం అందులో 10వ వంతుగానే ఉంది.